వద్దొద్దంటున్నా వస్తూనే ఉన్నా. మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను. అదే ప్లేస్, సేమ్ బ్రిడ్జ్ కింద మంచి ఫ్రూట్ స్ట్రీట్. ఎందుకో ఇక్కడ మ్యాగ్నెట్ ఉన్నట్టుంది గాయస్. నాకైతే ఊరికే ఇక్కడికే రావాలి రావాలి అనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రీన్ కబాబ్ చూడండి ఎంత మంచిగా గ్రిల్ చేస్తున్నారో. ఇంకా హోమ్ మేడ్ అంట, నో కలర్స్ యాడెడ్ అంట. సో ట్రై చేద్దామని చెప్పి తింటున్నా. అబ్బబ్బా వేరే అనిపించింది. దీని తర్వాత మొన్న ఓన్లీ కునాఫానే తిన్నా కదా, ఈసారి ఫ్లఫీ ఆమ్లెట్ తిందామని చెప్పి ఫ్లఫీగా ఉంది ఆమ్లెట్. సరే అని చెప్పి ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఈ ఆమ్లెట్ తయారు చేయాలంటే చాలా కష్టం, బట్ వీళ్ళు ఈజీగా చేసేస్తున్నారు చూడండి. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ట్రై చేద్దామని చూస్తున్నా, తిన్నా. బాగుంది, ఫ్లఫీగా ఎంత స్మూత్గా ఉంది. ఒక డస్టర్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది డస్టర్. ఆమ్లెట్ అయితే వేరే లెవెల్ ఉంది టేస్ట్. దీని తర్వాత మెల్లిగా ఇదేదో గులాబ్ జామ్ బాదాం కోవా అంట, ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఇది కూడా మైండ్ బ్లోయింగ్. అన్ని హాట్ ఐటమ్స్ కదా, ఐ మీన్ కారం స్పైసీ కదా. సో ఇప్పుడు మనం ఒక స్వీట్తో ముగించేద్దాం ఈరోజు. ఈ స్వీట్ మాత్రం వేరే ఉంది, ఐ మీన్ చాలా బాగుంది నిజంగా. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ట్రై చేశాక వావ్ ఆమ్లెట్స్ నుంచి ఆ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పాలి మీరు, పక్కా షూర్. బాయ్, అంటిల్ దెన్ టేక్ కేర్.